రామూర్తి గారు కొంచెం మీది డిస్టర్బెన్స్ గా ఉంది సార్, వినిపిస్తుందా వాయిస్? ఓకేనా రామూర్తి గారు వినబడుతుందా? క్లారిటీ ఉందా? ఉంది సార్. పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేసి అంటున్నారు, మీ సమాధానం? ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారికి నాకు మంచి మిత్రుడు. నేను ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఏదొచ్చినా సంబరపడేటువంటి, సంతోషపడేటువంటి మాత్రమే తప్ప ఈర్ష్య అనేది ఉండదు. తెలంగాణ బాగుపడాలి, అన్ని రంగాలలో తెలంగాణలో కంపెనీలు రావాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి, ఈ దేశంలోని నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి మాకు ఈర్ష్య వాళ్ళు చేయకుండా ఒకటే, ఇక్కడ ఏం జరుగుతుంది, అరిచేతుల వైకుంఠం పెట్టి చూపెడుతున్నారు. ఏదో తెచ్చినాము చేస్తున్నాము అంటున్నారు. ఏ ఒక్క ఉద్యోగం వచ్చినట్టు లేదు, ఏ ఫ్యాక్టరీ వచ్చి నిలబడ్డట్టు లేదు, కొత్తగా కొన్ని ఉద్యోగాలు వచ్చినట్టు లేదు. కొత్తగా చెప్తున్నారు. దాదాపు 40 సార్లు ఢిల్లీ పోయి 4 రూపాయలు కూడా తేలేదు, కానీ 4,00,000 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టు, 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు అర్థమైపోతుంది. కాబట్టి చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదండి. మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం తెచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఉపాధి కల్పించింది, ఎంత అభివృద్ధి చెందింది, జీడిపిలో కానీ లేదా పర్ క్యాపిటలో కానీ లేదా తెలంగాణ అభివృద్ధిలో కానీ ఎంతవరకు అదైందో ఒక రిపోర్ట్ ఇవ్వమనండి, ఒక తెల్ల కాగితం ఇవ్వమనండి. అవన్నీ ఏం లేకుండా మేము ఏదో తెచ్చినాం, ఏదో చేసినాం అని ఊకదంపుడు వ్యవహారాలు చేయొద్దు అనేది నా అభిప్రాయం. కాబట్టి వీళ్ళు చేసింది ఏదో టూరిస్టులాగా పోతారు, ఏదో మాట్లాడతారు, వాళ్ళు అక్కడ పెట్టేది తినడానికి, అక్కడ ప్రాంతాలు చూడడానికి, ఇక మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదు అని అన్ని దేశాలు తిరుగుకుంటా కాలం గడుపుతున్నారే తప్ప, కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఇప్పటికైనా తెలంగాణకు వాళ్లకు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలి. ప్రతి దాన్ని ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ పని అయిపోయింది. 16 నెలల్లోనే వీళ్ళ యొక్క తప్పుడు విధానాలతోటి, ప్రజా వ్యతిరేక విధానాలతోటి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. అయ్యో ఎందుకు ఓటేసినామని ఏడుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏడుపుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముసలి వాళ్లకు పెన్షన్ ఇచ్చే దాంట్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీరు ఆ మహిళలకు ఇస్తున్న ఈ 2,500 విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు రైతు బంధు ఇంకా వేయడం లేదు? ఇంకా ఎందుకు రుణమాఫీ ఇంకా కంప్లీట్ చేయడం లేదు? ఇవన్నీ చాలా సవాలక్ష పర్యటన గురించి మాట్లాడదాం. ఎందుకంటే జపాన్ పర్యటన గురించి మీరు కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి కేవలం పర్యటన గురించి మాట్లాడదాము. చాలా రకాల సంస్థలు రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టేందుకు. యువతే ప్రధాన లక్ష్యంగా, ఆర్థిక వృద్ధి, అలాగే టెక్నాలజీ. జపాన్ నుంచి ఇలా ఎంఓయూలు అంటే మామూలు విషయం కాదు అన్నది చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సంబంధించి ఏమంటారు? నేనేమంటున్నా, అమెరికా పోయాడు, దావోస్ పోయాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, ఇంకా మిగతా చాలా ప్రాంతాలు పోయాడు, దుబాయ్ పోయాడు, చాలా. కానీ ఏం తెచ్చిండు? కేసీఆర్ గారు తెచ్చిన దానికంటే, కేటీఆర్ గారు తెచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చినవని చెప్పే ధైర్యము దమ్ము వీళ్ళకున్నదా? ఉత్తమ మాయ మాటలకు ఎంఓయూను ఎవరైనా చేయించుకుంటారండి. అవి రావాలా, నిలబడాలా, కొన్ని లక్షల మందికి ఉపాధి రావాలా, అప్పుడే కదా దానికి ఒక శాంటిటీ ఉన్నట్టు. మేము ఉత్తరే కాగితాలలో చెప్పినాం, మేము అన్ని చేస్తున్నాం, అయిపోయింది అని అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్కడో ఆకాశంలో అది పెట్టి మీ కడుపులు నింపుకోండి అంటే కుదురుతుందా? కాదు. రావాలి, కంపెనీలు నిజంగానే పెట్టాలి. ఒకవేళ వస్తే అప్రిషియేట్ చేస్తాం, మేమే చాలా గొప్పం, బొకేలు ఇస్తాం, దండలు ఇస్తాం, సంతోషిస్తాం, పాలాభిషేకాలు చేస్తాం. దానికి చెప్పేదానికి ఎక్కడ పొంతన లేదు. ఇప్పటికైనా మీరు చేసే దాంట్లో ఒక శాంటిటీ ఉండాలి. మీరు తెచ్చే కంపెనీలు ఏంటో ఒక ప్రకటించండి. ఇగో ఇవి వచ్చినాయి, ఇగో ఈ ప్రాంతంలో నిలబడుతున్నాయి, ఇగో ఇన్ని వందల మందికి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంతే తప్ప ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ఎంఓఏ కుదుర్చుకున్న వెంటనే ఉద్యోగాలు రావాలి, వెంటనే స్థాపించాలంటే కాదు కదా. వాళ్ళు ఇక్కడికి రావాలి, అనువైన స్థానాలను చూడాలి, దానికి సంబంధించి చాలా